నేను ఒక పింగ్ పాంగ్ బంతిని తీసుకొని ఒకవైపు గట్టిగా నొక్కుతాను. ఇలా చేసినప్పుడు బంతి ఆకారం మారింది కదా. ఇది ఎలాంటి మార్పు? ఆలోచించండి. మనం ఇక్కడ కేవలం బంతి ఆకారాన్ని మాత్రమే మార్చాము, కానీ అందులోని పదార్థాన్ని మార్చలేదు. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు, ఫిజికల్ చేంజ్. సరే, ఇప్పుడు మనం ఇలా నొక్కుకుపోయినటువంటి బంతిని నా దగ్గర ఉన్నటువంటి ఈ వేడి నీళ్ళ పాత్రలో వేసి ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, మనం బంతిని వేడి నీళ్ళలోకి వేసిన వెంటనే బంతి తన పాత ఆకారానికి తిరిగి వచ్చేసింది కదా. ఇలా జరగడానికి కారణం ఈ పాత్రలోని నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి. కాబట్టి ఆ వేడి ఆ బంతి లోపల ఉన్న గాలిని వేడెక్కేలా చేస్తుంది. దీనివల్ల గాలి వ్యాకోచించి బంతి మళ్ళీ తన సాధారణ ఆకారంలోకి వస్తుంది. కాబట్టి భౌతిక మార్పులను మనం చాలా వరకు వెనక్కి తీసుకురాగలం. నిజమే కదా. ముందు మనం ఒక సాధారణ బంతిని తీసుకున్నాం, తర్వాత దాన్ని నొక్కి దాని ఆకారాన్ని మార్చాం. అంటే అది ఒక భౌతిక మార్పు. ఆ తర్వాత ఆ నొక్కుకుపోయినటువంటి బంతిని వేడి నీళ్ళల్లో వేసి మళ్ళీ మామూలు స్థితికి తీసుకువచ్చాం. అంటే ఇక్కడ జరిగిన మార్పుని మనం తిరిగి వెనక్కి తీసుకురాగలిగాం. కాబట్టి ఇది ఒక తాత్కాలిక మార్పు. అలాగే ఇక్కడ ఎలాంటి కొత్త పదార్థం ఏర్పడలేదు, కేవలం ఆకారం మాత్రమే మారింది. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పుకు ఉదాహరణ. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం. ఈ చిత్రంలో మనం పాడైపోయిన ఆహారాన్ని చూస్తున్నాం కదా. ఆహారం పాడైపోయిందంటే అది కుళ్ళిపోయింది, ఇంకా మనం దాన్ని తినలేమని అర్థం. సాధారణంగా ఆహారం మీద బ్యాక్టీరియా లేదా మోల్డ్ లాంటి సూక్ష్మజీవులు పెరిగినప్పుడు ఆ సూక్ష్మజీవులు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి కొత్త పదార్థాలుగా మారుస్తాయి. దానివల్ల ఆ ఆహారానికి చెడు వాసన, రుచి, మరికొన్ని మార్పులు కూడా వస్తాయి. ఈ ప్రక్రియనే మనం ఆహారం పాడవడం అని అంటాం. ఇది ఒక రసాయన మార్పు, కెమికల్ చేంజ్కి మంచి ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడ ఆహారం తన పాత లక్షణాలను పూర్తిగా కోల్పోయి భిన్నమైన లక్షణాలున్నటువంటి కొత్త పదార్థంగా మారిపోయింది. ఈ కొత్త పదార్థాన్ని మనం ఇంతకుముందు బంతిని వేడి చేయడం ద్వారా దాన్ని మొదటి స్థితికి తీసుకువచ్చినట్లు తీసుకురాలేము. అంటే భౌతిక మార్పును మనం వెనక్కి తీసుకురాగలం, కానీ రసాయన మార్పులను కేవలం వేడి చేయడం లేదా చల్లబరచడం ద్వారా వెనక్కి తీసుకురాలేము. కావాలంటే ఒకసారి ఆలోచించండి. ఈ పాడైపోయిన ఆహారాన్ని మనం తిరిగి తాజా పండుగా మార్చగలమా? లేదు కదా. కాబట్టి ఇది ఒక శాశ్వతమైన రసాయన మార్పు. అయితే ఈ మార్పును చూసి మీరు రసాయన మార్పులన్నీ చెడు చేస్తాయని అనుకోకండి. ఎందుకంటే మనం రోజు ఆహారాన్ని వండుతున్నప్పుడు కూడా వేడి వల్ల అందులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. అయితే ఆ మార్పులు ఆహారాన్ని మరింత రుచిగా మార్చడమే కాకుండా సులభంగా జీర్ణమయ్యేలా కూడా చేస్తాయి. కాబట్టి కొన్ని రసాయన మార్పులు మేలు చేస్తాయి. కానీ ఇక్కడ ఆహారం పాడైనప్పుడు జరిగేటువంటి మార్పు మాత్రం ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడ ఆహారం తినడానికి సురక్షితం కాని ఆహారంగా మారుతుంది. అందుకే మనం వీటిని పారవేస్తాం.